హలో వ్యూయర్స్, వెల్కమ్ టు టెక్ షేడ్స్. ఇండియా టాప్ బ్రోకింగ్ కంపెనీస్లో ఒకటైన అప్స్టాక్ బ్రోకింగ్ కంపెనీకి సంబంధించిన రివ్యూని ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో అప్స్టాక్స్లో అకౌంట్ ఓపెనింగ్ ఎలా ఉంటుంది, అకౌంట్ ఓపెనింగ్ తర్వాత దీని యూజర్ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది, ప్రైసింగ్ ఎలా ఉంటుంది, ఇందులో ఏ సెగ్మెంట్స్ మనం ట్రేడ్ చేయొచ్చు, ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉంటుంది, ట్రేడింగ్ ఎలా ఉంటుంది, అండ్ వాటి ఆప్షన్స్ ఎలా ఉంటాయి, ఇందులో ఉండే డిఫరెంట్ ఆప్షన్స్ని మనం ఎలా ఎక్స్ప్లోర్ చేయాలి, అండ్ ట్రేడ్ చేసేటప్పుడు అంటే మనం ఈక్విటీలో ట్రేడ్ చేసిన, ఆప్షన్స్లో ట్రేడ్ చేసిన, ఫ్యూచర్స్లో ట్రేడ్ చేసిన, వాటిలో మనం ప్రోలో ట్రేడ్ చేయడానికి మనకి యూస్ అయ్యే ఆప్షన్స్ ఏంటి, సో ఈ డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. అలాగే ఈ వీడియో కానీ మీకు హెల్ప్ఫుల్ అయింది అనుకుంటే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి, అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అండ్ ఇదే కాదు, ఇప్పటి వరకు ఈ ఛానల్లో నేను ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి చాలా వీడియోలు చేశాను. ఎస్పెషల్లీ మీరు ఒకవేళ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో ట్రేడ్ చేయాలి అనుకుంటే దానికి సంబంధించిన కంప్లీట్ సిరీస్ని చేశాను. ఆ సిరీస్కి సంబంధించిన లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. అండ్ మీరు ఒకవేళ బిగినర్ అయ్యి ఉంటే, అంటే మీకు స్టాక్ మార్కెట్ గురించి ఎలాంటి నాలెడ్జ్ లేకపోయినా కానీ వాటన్నిటికి సంబంధించిన డీటెయిల్స్, అంటే మీరు ఒక బిగినర్ లెవెల్ నుంచి స్టార్ట్ చేసి స్టాక్ మార్కెట్లో ఒక ప్రో లెవెల్ వరకు కావాల్సిన కంప్లీట్ మెటీరియల్ ఈ వీడియోస్ ద్వారా నేను ఇస్తున్నాను. సో వీడియోస్ అన్నింటిని చూడండి, డెఫినెట్లీ మీకు చాలా హెల్ప్ అవుతుంది. సో ఎక్కువగా లేట్ చేయకుండా టాపిక్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మనకి ఆల్రెడీ చెప్పినట్టు అప్స్టాక్స్ అనేది ఇండియాలో ఉన్న టాప్ బ్రోకింగ్ కంపెనీలో ఒక కంపెనీ. అండ్ ఇందులో మనం ట్రేడింగ్ అకౌంట్ తీసుకున్న తర్వాత మనం బోత్ మొబైల్ అలాగే పీసీ నుండి ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్ చేయొచ్చు. మనకి స్టాక్ మార్కెట్లో డిఫరెంట్ సెగ్మెంట్స్ ఉంటాయి. అంటే ఈక్విటీ ఉంటుంది, డెరివేటివ్స్ ఉంటుంది, అలాగే కమోడిటీస్ ఉంటుంది. ఈక్విటీ అంటే మనం నార్మల్గా షేర్స్ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన కంపెనీస్లలో మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, ట్రేడ్ చేసుకోవచ్చు. అండ్ డెరివేటివ్స్ వచ్చేసి ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్, అంటే ఇవే కంపెనీస్కి సంబంధించిన ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్. అలాగే మనకి ఇండిసెస్ ఉంటాయి, అంటే సెన్సెక్స్, నిఫ్టీ, నిఫ్టీ ఐటీ, నిఫ్టీ ఫార్మా, వీటికి సంబంధించిన ఇండిసెస్ మీద కూడా మనం ఆప్షన్స్ అండ్ ఫ్యూచర్స్లో ట్రేడ్ చేసుకోవచ్చు. అండ్ కమోడిటీస్, గోల్డ్, సిల్వర్, క్రూడ్ ఆయిల్, వీటిని మనం కమోడిటీస్లో తీసుకోవచ్చు. అండ్ వీటిలో కూడా మనం ట్రేడ్ చేసుకోవచ్చు. అండ్ వీటిని యాక్టివేట్ చేసుకోవడం ఎలా అనేది కూడా నేను చూపిస్తాను. మీరు ఒకవేళ ట్రేడింగ్ అకౌంట్ తీసుకునేటప్పుడు వీటిని యాక్టివేట్ చేసుకోకపోయినా తర్వాత, అంటే మీరు అకౌంట్ తీసుకున్న తర్వాత కూడా వీటిని యాక్టివేట్ చేసుకోవచ్చు. అది ఎలా అనేది కూడా చూపిస్తాను. సో మీరు ఒకవేళ అప్స్టాక్స్లో అకౌంట్ తీసుకోవాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను. ఆ లింక్ని యూజ్ చేసుకుని మీరు ట్రేడింగ్ అకౌంట్ తీసుకోవచ్చు. అండ్ వన్స్ మీరు అకౌంట్ తీసుకున్న తర్వాత మీరు pro.upstock.comలోకి వెళ్తే ఇది మీకు వచ్చే ఇంటర్ఫేస్. అలాగే మీరు మొబైల్ నుండి యూజ్ చేయాలి అనుకుంటే మొబైల్లో కూడా మీకు అప్స్టాక్స్ యాప్ ఉంటుంది. మొబైల్ అండ్ పీసీలో ఆల్మోస్ట్ ఒకేలా ఆప్షన్స్ ఉంటాయి. అండ్ మీరు వన్స్ మీ అకౌంట్ తోటి లాగిన్ అయిన తర్వాత ఇలా మీకు ఇంటర్ఫేస్ కనిపిస్తుంది. ఫస్ట్ మీకు లెఫ్ట్ సైడ్లో వాచ్ లిస్ట్ కనిపిస్తుంది. సో వాచ్ లిస్ట్లో మీరు మీకు కావాల్సిన స్టాక్స్ని యాడ్ చేసుకోవచ్చు, ఇండిసెస్ని యాడ్ చేసుకోవచ్చు, ఎఫ్ఎన్ఓని యాడ్ చేసుకోవచ్చు. సో ఈ వాచ్ లిస్ట్లకు మీరు డిఫరెంట్ నేమ్స్ పెట్టుకోవచ్చు. అండ్ ఈచ్ వాచ్ లిస్ట్లో 100 ఎంటిటీస్ ఇక్కడ ఎంట్రీ చేయొచ్చు. సో లెఫ్ట్ సైడ్లో మీకు వాచ్ లిస్ట్ ఉంటుంది. అండ్ రైట్ సైడ్లో మీకు చార్ట్ కనిపిస్తుంది. సో ఇది మనకి ట్రేడింగ్ వ్యూ చార్ట్. సో ట్రేడింగ్ వ్యూ చార్ట్ అనేది వరల్డ్స్ మోస్ట్ పాపులర్ చార్ట్, ఎందుకంటే ఇది చాలా ఫ్లెక్సిబుల్ ఉంటుంది. అండ్ ఇందులో మనకు ఉండే ఆప్షన్స్ చాలా బాగుంటాయి. అంటే మీరు టెక్నికల్ అనాలిసిస్ చేయాలి అనుకుంటే ఈ చార్ట్ చాలా హెల్ప్ అవుతుంది. సో ఇందులో మనకి ఇండికేటర్స్ ఉంటాయి. అండ్ ఈ ఇండికేటర్స్ని కూడా మీరు ఎనేబుల్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎఫెక్ట్స్ అని ఉంటుంది, ఈ ఇండికేటర్స్ని మీరు ఎనేబుల్ చేసుకోవచ్చు. అండ్ ఇవన్నీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్, మీరు ఎలాంటి పేమెంట్ పే చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు వీటిని యాడ్ చేసుకొని ట్రేడ్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఇండికేటర్స్ని ఎలా యూజ్ చేయాలి అనేది మీకు ఒకవేళ నాలెడ్జ్ కానీ లేకపోతే ఆల్రెడీ చెప్పినట్లు వీటన్నిటికీ సంబంధించిన వీడియోస్ నేను ఈ ఛానల్లో ఆల్రెడీ చేశాను. సో ఆ వీడియోస్ చూడండి, మీకు ఒక ఐడియా వస్తుంది. సో ఈ చార్ట్స్లలో మీరు ఇండికేటర్స్ మాత్రమే కాదు, మీరు ట్రేడింగ్ చేసేటప్పుడు టెక్నికల్ అనాలిసిస్లో చార్ట్స్ ఎలా డ్రా చేసుకోవాలి, అంటే ఇందులో సపోర్ట్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, రెసిస్టెన్సెస్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, డెఫినెట్లీ మీకు దీని మీద కానీ నాలెడ్జ్ లేకపోతే మీరు ఖచ్చితంగా ట్రేడ్ చేయలేవరు. మీరు ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ మాత్రమే చేయాలి అనుకుంటే మీరు జస్ట్ మంచి స్టాక్ సజెషన్స్ కానీ లేదా మీరే అనలైజ్ చేసుకుని అయినా కంపెనీస్ గురించి తెలుసుకొని వాటిలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. బట్ మీరు ట్రేడింగ్ చేయాలి అనుకుంటే మాత్రం అది ఇంట్రాడే కానీ
ఓవర్ నైట్ కానీ అంటే మీరు ఆప్షన్స్లో ట్రేడ్ చేసిన, ఫ్యూచర్స్లో ట్రేడ్ చేసినా లేదా ఈక్విటీలో ట్రేడ్ చేసినా కానీ ఖచ్చితంగా మీకు టెక్నికల్ అనాలిసిస్ రావాలి. అండ్ ఆ టెక్నికల్ అనాలిసిస్లో వెరీ బేసిక్ అయిన సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ నుంచి స్టార్ట్ చేస్తే మీకు ఇండికేటర్స్ని అర్థం చేసుకోవడం వరకు, ట్రెండ్ లైన్స్ అర్థం చేసుకోవడం వరకు ఇదంతా కూడా మీకు అర్థం అవ్వాలి. సో దీనికి సంబంధించి కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ ఛానల్లో ఉంది. సో ట్రేడింగ్ చేసే వాళ్ళకి మాత్రం డెఫినెట్లీ చాలా హెల్ప్ అవుతుంది. సో ఇది చార్ట్ గురించి అండ్ చార్ట్ వీటన్నిటికి సంబంధించి ఆల్రెడీ సపరేట్ వీడియోస్ చేశాను కాబట్టి దాని గురించి పెద్దగా చెప్పట్లేదు. ఫస్ట్ మనం ఆర్డర్స్ ఎలా ప్లేస్ చేయొచ్చు ఇందులో అనే దాని గురించి చూద్దాం. ఆర్డర్స్ ప్లేస్ చేసేటప్పుడు మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, మనకి బై అండ్ సెల్ చేసేటప్పుడు ముందు ఒక స్టాక్ కానీ డెరివేటివ్ని కానీ ఇక్కడ ఎంటర్ చేసి అంటే వాచ్ లిస్ట్లో మనం ఎంటర్ చేసుకొని ఇక్కడ ప్లస్ ఐకన్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనకు కావాల్సిన ఈక్విటీ కానీ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ కానీ ఇండిసెస్ కానీ మీరు ఏది కావాలనుకున్నా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను అదాని ఎంటర్ చేస్తున్నా. సో అదాని మీద క్లిక్ చేయగానే అదాని పేరు మీద ఉన్న డిఫరెంట్ కంపెనీస్ అన్ని ఇక్కడ లిస్ట్ అవుతాయి. అండ్ వీటిలో మీరు ఎందులో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో దాని మీద మీరు క్లిక్ చేయొచ్చు. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎన్ఎస్సి అని ఉంటుంది, బిఎస్సి అని ఉంటుంది. అంటే సేమ్ కంపెనీ మీకు ఎన్ఎస్సిలో ఉంటుంది అండ్ బిఎస్సిలో కూడా ఉంటుంది. మీరు యాడ్ మీద క్లిక్ చేయగానే అది మీ వాచ్ లిస్ట్లో యాడ్ అయిపోతుంది. ఇక్కడ మీకు వాచ్ లిస్ట్లో బై అండ్ సెల్ బటన్స్ కనిపిస్తాయి అండ్ ఆ తర్వాత సింబల్ ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది. సింబల్ ఇన్ఫర్మేషన్ అంటే దానికి సంబంధించిన మార్కెట్ డెప్త్, అలాగే దానికి సంబంధించిన ఏమైనా న్యూస్ ఉంటే ఆ న్యూస్ వస్తుంది. అందులో మీకు ఓపెన్ ప్రైస్, హయ్యర్ ప్రైస్, లోయర్ ప్రైస్, 52 వీక్ హై, 52 వీక్ లో, ఈ డీటెయిల్స్ అన్నీ కనిపిస్తాయి. సో వన్స్ మీరు అనాలిసిస్ కంప్లీట్ అయిన తర్వాత మీరు ట్రేడ్ చేయాలి అనుకుంటే బై అండ్ సెల్ మీద క్లిక్ చేసుకోవచ్చు. అండ్ ఆ చార్ట్ని చూడాలి అనుకుంటే జస్ట్ చార్ట్ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. లేదా మీరు ప్రైస్ అలర్ట్స్ పెట్టుకోవాలి అనుకుంటే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రజెంట్ దీని ప్రైస్ వచ్చేసి 2594 దగ్గర ఉంది. లేదు మీరు ప్రైస్ అలర్ట్ పెట్టుకోవాలి అంటే ఏదైనా ఒక పర్టికులర్ ప్రైస్ వచ్చినప్పుడు మీకు అలర్ట్ రావాలి అనుకుంటే అది గ్రేటర్ దెన్ ఉన్నప్పుడా, లెస్ దెన్ ఉన్నప్పుడా అనేది ఎంటర్ చేసి ఆ ప్రైస్ దగ్గర అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది 2600 దగ్గరికి వచ్చినప్పుడు నాకు అలర్ట్ కావాలి. సో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2600 అనేది ఇక్కడ ఎంటర్ చేస్తే ఆ ప్రైస్ దగ్గరికి వచ్చినప్పుడు అది అలర్ట్ ఇస్తుంది. సో ఇలా మనం అలర్ట్స్ పెట్టుకోవచ్చు. అండ్ అలర్ట్స్ తర్వాత మనకి ఇక్కడ ట్రేడింగ్ వ్యూ ఉంది. ట్రేడింగ్ వ్యూ మీద మనం క్లిక్ చేస్తే కంప్లీట్ స్క్రీన్ అంటే ఇక్కడ మనకి వాచ్ లిస్ట్ ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ కాకుండా ఓన్లీ మనం ట్రేడింగ్ వ్యూ చార్ట్ మీదనే ఫోకస్ చేయాలి అనుకుంటే దాని మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ మనకి మల్టిపుల్ స్క్రీన్స్ ఉంటాయి అంటే ఒకేసారి మీరు మల్టిపుల్ చార్ట్స్ చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఈ 3 మీద క్లిక్ చేశాను అంటే నేను 3 స్క్రీన్స్ ఎట్ ఏ టైం చూడొచ్చు, అంటే 3 డిఫరెంట్ చార్ట్స్ ఎట్ ఏ టైం చూడొచ్చు. సో వాటన్నిటికి సంబంధించి రిలేటివ్ ప్రైస్ మూమెంట్ అనేది మనకు చూపిస్తూ ఉంటుంది. అండ్ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క కంపెనీని యాడ్ చేసుకుంటూ నేను చూసుకోవచ్చు. సో ఇది ఆల్రెడీ మీకు ట్రేడింగ్ వ్యూ ఎలా యూజ్ చేయాలి అనే వీడియోలో నేను చూపించాను. సో నెక్స్ట్ మనం కంప్లీట్గా అప్స్టాక్స్ మీద ఫోకస్ చేద్దాం. దీంట్లో మనకి బై అండ్ సెల్ అని ఉంది. సో ఇప్పుడు మీరు అదానిలో బై చేయాలి అనుకుంటున్నారు. సో బై బటన్ మీద క్లిక్ చేయగానే మీకు బైలో డిఫరెంట్ ఆప్షన్స్ కనిపిస్తాయి. అంటే మీరు ఒకవేళ మార్కెట్కి కొత్తగానే అయ్యి ఉంటే ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే మనం ఏదైనా ఒక కంపెనీ కానీ లేదా ఆ కంపెనీ యొక్క డెరివేటివ్స్లో ట్రేడ్ లేదా ఇన్వెస్ట్ చేయాలి అంటే అసలు మనం చేయాల్సిన ఆర్డర్ ఏంటి అనేది ముందు మనం తెలుసుకోవాలి. అంటే మనం లాంగ్ టర్మ్ ఉంచుకోవాలనుకుంటున్నామా స్టాక్ని, లేదా షార్ట్ టర్మ్ లేదా ఇంట్రాడే ట్రేడ్ చేయాలనుకుంటున్నామా, అది ఒక క్లారిటీ ఉండాలి. డెరివేటివ్స్ మనకి షేర్స్ మన డీమ్యాట్ అకౌంట్లో యాడ్ అవ్వవు, ఓన్లీ అది మన పొజిషన్స్లో మాత్రమే చూపిస్తుంది. అంటే డీమ్యాట్కి అవి యాడ్ అవ్వవు. ఈ డీటెయిల్స్ అన్ని ఫస్ట్ మనం తెలుసుకొని ఉండాలి. అండ్ తర్వాత మనం ఆర్డర్ ప్లేస్ చేసేటప్పుడు మనం ఎలాంటి ఆర్డర్ ప్లేస్ చేయాలి అనేది ముందు మనకు ఒక ఐడియా ఉండాలి. అంటే మనం షేర్స్ హోల్డ్ చేసుకోవాలి అని అనుకుంటే లాంగ్ టర్మ్ లేదా ఓవర్ నైట్ అంటారు, దాన్నే ఆ ఆర్డర్ తీసుకోవాలి. దీన్నే డెలివరీ ఆర్డర్ అని కూడా అంటారు. అలాగే ఇంట్రాడే చేయాలి అనుకుంటే అంటే ఒకే రోజు మనం ఆర్డర్లో ఎంట్రీ ఇచ్చి ఎగ్జిట్ చేయాలి అంటే దాన్ని ఇంట్రాడే అంటారు. అంటే ఒకే రోజులో మనం ఆర్డర్లోకి ఎంట్రీ అండ్ ఎగ్జిట్ చేస్తే దాన్ని ఇంట్రాడే అంటారు. అండ్ నెక్స్ట్ మనం ఏ ప్రైస్ దగ్గర బై చేయాలి అనుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే దాన్ని చూసుకుంటే 2594.2 దగ్గర ఉంది యాక్యురేట్గా చెప్పాలి అంటే. బట్ దీన్ని నేను ఒక లిమిట్లో కొనాలి అనుకుంటున్నా, అంటే ప్రజెంట్ ఉన్న ప్రైస్ నుంచి తక్కువ ప్రైస్లో కొనాలి అనుకుంటున్నా. సో దాన్ని ఎలా కొనాలి, లేదా ప్రజెంట్ ఉన్న ప్రైస్ కంటే కొంచెం ఎక్కువ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2620 దగ్గరికి వెళ్ళినప్పుడు ఎగ్జాక్ట్గా 620 దగ్గర దీనికి ఏదైనా ఒక సపోర్ట్ ఉంది అని మీరు ఫిక్స్ అయ్యారు. సో ఆ సపోర్ట్ బ్రేక్ అవ్వగానే ఇందులో నేను బై చేయాలి అనుకుంటున్నా. సో అలాంటి టైంలో మీరు ఆర్డర్స్ని ఎలా ప్లేస్ చేయాలి, వీటన్నిటిని తెలుసుకున్న తర్వాత మాత్రమే మీరు ప్రాపర్గా ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ చేసినట్లు. అంటే జస్ట్ మనం మార్కెట్లో క్వాంటిటీ ఇచ్చేసి ఆ ప్రైస్ వాల్యూ చెప్పేసి అందులో మనం బై అండ్ సెల్ చేస్తే దాన్ని మనం కంప్లీట్గా ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్లో చేసినట్లు కాదు. అంటే
ఇందులో ఇన్ని ఆప్షన్స్ ఇచ్చారు. ఇప్పుడు మనం అప్స్టాక్స్ తీసుకున్నాం, అప్స్టాక్స్లో అకౌంట్ తీసుకున్నాం, దానికి యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జ్ అనేది ఇస్తున్నాం. సో దానికి మనకి ప్రొవైడ్ చేసే సర్వీసెస్ అన్నీ మనం యూటిలైజ్ చేసుకోకపోతే మనం పే చేసిన ఆ అమౌంట్ అంతా వేస్ట్. సో ఫస్ట్ మనం అసలు అప్స్టాక్స్లో ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి వాటన్నిటిని గురించి తెలుసుకోవాలి అండ్ డెఫినెట్లీ వాటన్నిటిని యూటిలైజ్ చేసుకోవాలి. అప్పుడే మనం పే చేసిన అమౌంట్కి వర్త్ ఉంటుంది. సో ఇప్పుడు వాటన్నిటిని అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఇక్కడ మనకి ఫస్ట్ బై మీద క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే నాకు ఇక్కడ రెగ్యులర్ అని కనిపిస్తుంది, జీటీటీ అని కనిపిస్తుంది, ఎంటీఎఫ్ అని కనిపిస్తుంది. సో ఫస్ట్ వీటిని అర్థం చేసుకోవడానికి చూద్దాం. టాప్ నుంచి బాటం వరకు మొత్తం ఇదంతా కంప్లీట్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఫస్ట్ నేను అదానీ ఎంటర్ప్రైజెస్ బై మీద క్లిక్ చేయగానే నాకు ఈ ట్యాబ్ ఓపెన్ అయింది. దాన్ని లేటెస్ట్ ట్రేడింగ్ ప్రైస్ ఇక్కడ చూపిస్తుంది. అది ఎన్ఎస్సిలో బై చేయాలి అని అనుకున్నాను, అంటే ఎన్ఎస్సికి సంబంధించిన స్టాక్స్ని సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ ఎన్ఎస్సి ఎనేబుల్ అయ్యింది. మీరు ఒకవేళ మైండ్ చేంజ్ చేసుకుంటే దాన్ని బిఎస్సిలో కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. అంటే బిఎస్సిలో బై చేయాలనుకుంటే ఇక్కడైనా క్లిక్ చేయొచ్చు. సో ఎన్ఎస్సి బిఎస్సిలో చాలా స్లైట్ చేంజ్ ఉంటుంది ప్రైస్లో, మీరు ఎందులో అయినా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. నెక్స్ట్ ఇక్కడ రెగ్యులర్, జీటీటీ, ఎంటీఎఫ్ అని ఉంది. సో రెగ్యులర్ అంటే మీరు నార్మల్గా ట్రేడ్ చేసేటప్పుడు ఇంట్రాడే కానీ ఓవర్ నైట్ కానీ నార్మల్ రెగ్యులర్ ఆర్డర్ ఇందులో ప్లేస్ చేస్తారు. నెక్స్ట్ జీటీటీ అంటే గుడ్ టిల్ ట్రిగ్గర్, అంటే ఇప్పుడున్న ప్రైస్ దగ్గర కాకుండా మీరు ఏదైనా ఒక స్టాప్ లాస్ కానీ లేదా టార్గెట్ కానీ లేదా ఒక లిమిట్లో బై చేయాలి అనుకుంటున్నారు, అంటే ప్రజెంట్ ఉన్న ప్రైస్ కాకుండా ఫర్దర్ ఫ్యూచర్లో ఈ ప్రైస్లో వచ్చే ఫ్లక్చుయేషన్స్ని బేస్ చేసుకొని మీరు ఆర్డర్ ప్లేస్ చేయాలి అనుకుంటే అది జీటీటీలో చేస్తారు. అది ఎలా చేస్తారు అనేది నేను డీటెయిల్గా చెప్తాను. అండ్ నెక్స్ట్ ఎంటీఎఫ్ అని ఉంటుంది. ఎంటీఎఫ్ అంటే మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ. మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ అంటే మీరు మీ దగ్గర ఉన్న అమౌంట్ కంటే ఎక్కువ అమౌంట్ వర్త్ ఉన్న షేర్స్ని బై చేసి హోల్డ్ చేసుకోవచ్చు. అంటే నార్మల్గా దీన్ని లెవరేజ్ అంటారు. ఈ లెవరేజ్ అనేది నార్మల్గా మనకి ఇంట్రాడేలో ఉంటుంది. అండ్ అది ఇంట్రాడే కాకుండా ఓవర్ నైట్కి కూడా అప్లై అవుతుంది. అండ్ ఆ ఓవర్ నైట్కి ఎలా అప్లై అవుతుంది ఏంటి అనేది క్లియర్గా చెప్తాను. ఫస్ట్ రెగ్యులర్ చూద్దాం. రెగ్యులర్ కింద ఇక్కడ మీరు చూస్తే ప్లేసింగ్ ఆఫ్టర్ మార్కెట్ ఆర్డర్ అని ఉంది. సో మనం 3:30 తర్వాత ఏదైనా ఆర్డర్ పెడుతుంటే అది ఆటోమేటిక్గా ఏఎంఓ ఆర్డర్ అవుతుంది. యాక్చువల్గా ఇంతకుముందు ఏఎంఓ ఆర్డర్ అనేది సపరేట్గా ఉండేది, జస్ట్ లైక్ రెగ్యులర్, జీటీటీ, ఎంటీఓ అండ్ ఏఎంఓ అని ఉండేది. అప్పుడు మనం ఏఎంఓని సెలెక్ట్ చేసుకొని ట్రేడ్ చేయాల్సి వచ్చేది. బట్ ఇప్పుడు అది ఆటోమేటిక్గా ఏఎంఓ అయిపోతుంది. అంటే 3:30 తర్వాత నుండి మీరు పెట్టే ఆర్డర్స్ అన్నీ నెక్స్ట్ డే రోజు ఎగ్జిక్యూట్ అవుతాయి. దాన్ని ఆఫ్టర్ మార్కెట్ ఆర్డర్స్ అంటారు. సో ప్రజెంట్ నేను మార్కెట్ అవర్స్ తర్వాత ఈ వీడియో రికార్డ్ చేస్తున్నా, అందుకని ఇది ఏఎంఓ అని చూపిస్తుంది. నార్మల్గా అయితే ఇది మీకు చూపించదు. అండ్ నెక్స్ట్ డెలివరీ అండ్ ఇంట్రాడే అని ఉంది. డెలివరీ అంటే మీరు ఏదైనా ఒక కంపెనీ యొక్క స్టాక్స్ని బై చేసి హోల్డింగ్స్లో ఉంచుకోవాలి అనుకుంటున్నారు, అంటే కొన్ని రోజులు లేదా నెలలు లేదా సంవత్సరాలు మీరు అందులో ఇన్వెస్ట్ చేసి అలానే ఉండాలి అనుకుంటే దాన్ని డెలివరీ అంటారు. అలాగే ఇంట్రాడే అంటే అదే రోజు బై చేసి అదే రోజు సెల్ చేయొచ్చు, లేదా అదే రోజు ఫస్ట్ సెల్ చేసి తర్వాత బై కూడా చేయొచ్చు. అంటే మీ దగ్గర ఆ కంపెనీ షేర్స్ లేకపోయినా ఫస్ట్ మీరు సెల్ చేసి తర్వాత బై చేయొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రెసెంట్ అదానీ ప్రైస్ అనేది 2594 దగ్గర ఉంది. ఈరోజు మార్నింగ్ టైంలో నేను ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను అనుకోండి. సో ఈవినింగ్కి ఈ ప్రైస్ అనేది 2500 దగ్గరికి, అంటే 94 రూపీస్ పడిపోతుంది అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఆ టైంలో నేను ఏం చేయొచ్చు అంటే ఫస్ట్ దీన్ని సెల్ చేయొచ్చు. అంటే నా దగ్గర ఈ షేర్స్ లేకపోయినా కానీ సెల్ చేయొచ్చు. మనకి ఇంట్రాడేలో ఉంటే ఫ్లెక్సిబిలిటీ అది. సో ఫస్ట్ సెల్ చేసి తర్వాత బై చేయొచ్చు. బట్ డెఫినెట్లీ 3:30 లోపు మీరు బై చేయాలి. ఒకవేళ మీరు బై చెయ్యలేదు అంటే ఆటోమేటిక్గా అవి బై అయిపోతాయి, అంటే స్క్వేర్ ఆఫ్ అయిపోతుంది, ఆటోమేటిక్గా అవి ఎగ్జిక్యూట్ అయిపోతాయి. అండ్ ఇక్కడ మీకు ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే మీరు ఇంట్రాడే చేస్తున్నారు అంటే మీరు ఈ టోటల్ అమౌంట్, అంటే ప్రజెంట్ ఎంత ఉంది, దీని ప్రైస్ వచ్చేసి 2594 ఉంది. ఇప్పుడు నేను బై చేయాలంటే ఒక స్టాక్కి ఇంత ప్రైస్ పే చేయాలి. బట్ ఇంట్రాడేలో మీరు ఇక్కడ రిక్వైర్డ్ మార్జిన్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే 519 అని ఉంది. ఈ 519 ఏంటి అంటే మీ ఎల్టీపీ ప్రైస్కి ఎగ్జాక్ట్ 1/4 ఏదైతే ఉంటుందో ఆ 1/4 అమౌంట్ పే చేస్తే సరిపోతుంది. సింపుల్గా చెప్పాలి అంటే ఇక్కడ 4 టైమ్స్ లెవరేజ్ అనేది ఉంటుంది. ఆల్రెడీ చెప్పాను కదా, ఎంటీఎఫ్లో మనకి ఓవర్ నైట్ లెవరేజ్ వస్తుంది. రెగ్యులర్లో అయితే ఓన్లీ ఇంట్రాడేలో మాత్రమే లెవరేజ్ వస్తుంది, డెలివరీస్లో రాదు. ఎంటీఎఫ్లో డెలివరీస్లో కూడా మనకి లెవరేజ్ ఇస్తారు. బట్ ఎంటీఎఫ్లో మనకి ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి. అంటే మనం ఇంట్రెస్ట్ పే చేయాలి. ఎంతైతే మనం మార్జిన్ని తీసుకుంటామో ఆ మార్జిన్కి మనం ఇంట్రెస్ట్ పే చేయాలి. బట్ ఇంట్రాడేలో మనకి ఎలాంటి ఎక్స్ట్రా ఛార్జెస్ ఉండవు. జస్ట్ రెగ్యులర్ ఛార్జెస్ ఎలా ఉంటాయో ఆ ఛార్జెస్ మాత్రమే ఉంటాయి.
సో డెలివరీ అండ్ ఇంట్రాడే ఇవి రెండింటి గురించి చెప్పాను. అండ్ నెక్స్ట్ డెలివరీలో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ కంపెనీకి సంబంధించి ఒక 100 స్టాక్స్ బై చేయాలి అనుకుంటున్నా. సో 100 క్వాంటిటీని ఇక్కడ ఎంటర్ చేస్తాను. నెక్స్ట్ ఇక్కడ నాకు ప్రైస్ అడుగుతుంది. ఈ ప్రైస్ ఏంటి అంటే దీని కింద మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే మార్కెట్ లిమిట్, ఎస్ఎల్ లిమిట్, ఎస్ఎల్ మార్కెట్ అని ఉంది. సో మార్కెట్ మీద నేను క్లిక్ చేయగానే ఇక్కడ నాకు మార్కెట్ అని వచ్చి పక్కన లాక్ బటన్ వచ్చింది. అగైన్ నేను ఇందులో క్లిక్ చేయగానే ఇది లిమిట్లోకి వచ్చేస్తుంది. అంటే అర్థం ఏంటి అంటే ఇక్కడ మార్కెట్ మీద ఉన్నప్పుడు దీన్ని నేను బై చేయాలి అనుకుంటే, అంటే అదాని ఎంటర్ప్రైజెస్లో ఇప్పుడు నేను ఆర్డర్ బై చేయాలి అనుకుంటే జస్ట్ మార్కెట్ మీద క్లిక్ చేసి బై మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. అంటే యాక్చువల్గా ఇక్కడ బై అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఫండ్స్ లేకపోవడం వల్ల ఇది యాడ్ ఫండ్స్ అని చూపిస్తుంది. సో ఫస్ట్ యాడ్ ఫండ్స్ చేసిన తర్వాత మీకు బై అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో ఇక్కడ మీరు మార్కెట్ మీద క్లిక్ చేశారు అంటే ఈ ప్రజెంట్ 2596 ఏదైతే ఉందో ఆ ప్రైస్ దగ్గర బై చేస్తుంది. అదే ఇక్కడ మీరు క్లిక్ చేయగానే ఇది లిమిట్లోకి వచ్చింది. లిమిట్లో మీరు ఒక ప్రైస్ ఎంటర్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేను 2500 అని ఎంటర్ చేశా. అంటే ప్రజెంట్ మార్కెట్లో అదాని ఎంటర్ప్రైజెస్ 2594 దగ్గర ఉంది. బట్ నేను 2500 దగ్గరకు వచ్చినప్పుడు దీన్ని బై చేయాలి అనుకుంటున్నా. సో ఇక్కడ నేను లిమిట్ మీద క్లిక్ చేసి ఈ వాల్యూ ఇక్కడ ఇచ్చి బై మీద క్లిక్ చేస్తే ఎప్పుడైతే ఇది 2500 దగ్గరకు వస్తుందో అప్పుడు ఈ ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అదే ఆ రోజు ఈవినింగ్ 3:30 వరకు ఆ ప్రైస్ ఎంటర్ అవ్వకపోతే, ఆ ప్రైస్ టచ్ అవ్వకపోతే ఆర్డర్ ఆ రోజుకి ఎగ్జిక్యూట్ అవ్వదు అండ్ ఆర్డర్ క్యాన్సిల్ అయిపోతుంది. సో ఎలాగో దీని గురించి చెప్తున్నా కాబట్టి ఇదే పాయింట్ దగ్గర జీటీటీ గురించి చెప్తాను. జీటీటీలో ఏంటి అడ్వాంటేజ్ అంటే సేమ్ మీరు క్వాంటిటీ 100 ఇచ్చేసి బై చేయాలి అనుకుంటున్నారు. ఆ క్వాంటిటీ వాల్యూ 2500 అనేది ఇక్కడ ఇచ్చారు అంటే ఎప్పుడైతే ఇది 2500 దగ్గరకు వస్తుందో అప్పుడు ఈ ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో లిమిట్ ఆర్డర్ అండ్ జీటీటీ ఆర్డర్ రెండు సేమేనా అంటే జీటీటీ ఆర్డర్ అనేది నెక్స్ట్ 1 year వ్యాలిడిటీ ఉంటుంది. అంటే నెక్స్ట్ 1 yearలో 2500 దగ్గరికి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఈ ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవుతుంది. బట్ లిమిట్లో ఏంటంటే ఆ రోజుకి మాత్రమే ఆ ఆర్డర్ వ్యాలిడిటీ అనేది ఉంటుంది. సో ఇది రెగ్యులర్లో లిమిట్ అలాగే జీటీటీలో లిమిట్కి మధ్య డిఫరెన్స్. సో ఇక్కడ మీరు బిలో ఉండాలా, అబవ్ ఉండాలా, ఇమ్మీడియట్లీ అంటే ఏ ప్రైస్ దగ్గర ఉంటే ఆ ప్రైస్ దగ్గర బై చేయాలా, వీటన్నిటిని ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. సో జీటీటీ అంటే సింపుల్గా చెప్పాలి అంటే ఒక ప్రైస్ లెవెల్లోనే అంటే ఇంతకంటే తక్కువ లేదా ఇంతకంటే ఎక్కువ అమౌంట్లో ఉన్నప్పుడు నాకు ఆ ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అనుకుంటే అది బై కానీ సెల్ కానీ, అంటే బై మాత్రమే కాదు సెల్ కూడా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ నాకు అదానీలో స్టాక్స్ ఉన్నాయి అండ్ నేను దానికి ఒక టార్గెట్ పెట్టాలనుకున్నా, అలాగే స్టాప్ లాస్ పెట్టాలనుకున్నా. సో ఈ ప్రైస్ దగ్గర 2600 దగ్గర టార్గెట్ పెట్టాలి అనుకున్నా, అలాగే నేను దీనికి బిలో పెట్టేసి 2400 సెలెక్ట్ చేశాను అంటే 2400 దగ్గరికి ఇది ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఈ ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే అంతకంటే తక్కువ వస్తే నాకు ఈ స్టాక్ అవసరం లేదు అనుకుంటున్నా. సో 2400 ఎప్పుడైతే టచ్ చేస్తుందో టచ్ చేయగానే ఈ ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇందులో నుండి ఎగ్జిట్ అవుతాము. సో ఇది జీటీటీకి సంబంధించి. అండ్ ఆల్రెడీ చెప్పాను ఈ జీటీటీ ఆర్డర్ అనేది మనకి 1 year వ్యాలిడిటీ ఉంటుంది. అదే రెగ్యులర్లో అయితే రెగ్యులర్లో మనకి లిమిట్ ఆర్డర్ ఒక్కరోజు మాత్రమే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఎస్ఎల్ అండ్ ఎస్ఎల్ఎం అని ఉంది. ఎస్ఎల్ అండ్ ఎస్ఎల్ఎం అంటే దీన్ని రెండు రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. దీని గురించి నేను ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేయను, బట్ దీనికి సంబంధించి ఒక సపరేట్ వీడియో చేశాను. ఆ సపరేట్ వీడియో లింక్ కింద ఇచ్చాను. ఆ వీడియో చూసారు అంటే స్టాప్ లాస్ అండ్ స్టాప్ లాస్ మార్కెట్ ఆర్డర్ ఈ రెండు అర్థమవుతాయి. అండ్ డెఫినెట్లీ నాకు తెలిసి స్టాప్ లాస్ అండ్ స్టాప్ లాస్ మార్కెట్ ఆర్డర్కి సంబంధించి చాలా మందికి తెలియదు. వీటిని మనం ఎన్ని రకాలుగా యూజ్ చేయొచ్చు అనేది చాలా మందికి తెలియదు. అండ్ ఆ వీడియోలో నేను క్లియర్గా చెప్పాను. డెఫినెట్లీ మిస్ అవ్వకుండా ఆ వీడియో చూడండి. మీరు ఒకవేళ బిగినర్ అయితే స్టాక్ మార్కెట్లో ఆర్డర్స్ పెట్టడం మీకు ఒకవేళ కొత్త అయితే ఈ స్టాప్ లాస్ అండ్ స్టాప్ లాస్ మార్కెట్ ఆర్డర్ ఒక్కసారి అర్థం చేసుకున్నారు అంటే ఓకే ఇలాంటి ఆర్డర్స్ పెట్టే అవకాశం కూడా ఉంటుందా అని మీరు డెఫినెట్లీ షాక్ అవుతారు. సో ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను, మిస్ అవ్వకుండా చూడండి. అండ్ ఇక్కడ మీరు ఒక విషయం అబ్జర్వ్ చేస్తే నేను ఏ ఆర్డర్లో తీసుకుంటున్నా కింద మనకి బై యూజింగ్ ఎంటీఎఫ్ ఫర్ అనుకుంటూ ఒక ప్రైస్ చూపిస్తుంది. ఆ ప్రైస్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే 927.33 పర్ షేర్ అని ఉంది. ఇక్కడ ఒక్క షేర్ మనకి 2596 ఉంది. అండ్ అది కూడా నేను డెలివరీ తీసుకుంటున్నా. ఇంట్రాడే తీసుకుంటే ఆబ్వియస్గా నాకు తక్కువలోనే వస్తుంది, బట్ డెలివరీలో తీసుకుంటే నాకు ఒక్కొక్క షేర్ 927.33 పర్ షేర్ వస్తుంది. ఇది ఎందుకు వస్తుంది ఏంటిది అంటే ఎంటీఎఫ్.
అదే మనకి ఎంటీఎఫ్లో ఉన్న అడ్వాంటేజ్. అంటే మనం టోటల్ అమౌంట్ పే చేయనవసరం లేదు. మనకి ఇక్కడ చూపించే అమౌంట్ ఏదైతే ఉందో ఈ అమౌంట్ పే చేసి మనం ఈ షేర్స్ని బై చేయొచ్చు. అయితే రిమైనింగ్ అమౌంట్ ఎవరు పే చేస్తారు అంటే ఈ అప్స్టాక్స్ అకౌంట్ వాళ్ళు పే చేస్తారు. సో అప్స్టాక్స్ అకౌంట్ మనకి మార్జిన్ ఇస్తుంది. ఆ మార్జిన్ పోను ఈ మిగతా అమౌంట్ మనం పే చేస్తాము. అండ్ వన్స్ ఇది పే చేసిన తర్వాత మనకి ఆర్డర్స్ మన డిమాట్ అకౌంట్లో యాడ్ అవుతాయి. బట్ ఇక్కడ మనకి ఎంతైతే మార్జిన్ పే చేస్తుందో ఆ మార్జిన్కి ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది. ఆ ఇంట్రెస్ట్ రేటింగ్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. ఈ లెర్న్ మోర్ మీద క్లిక్ చేసి ఆ ఇంట్రెస్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు తెలుసుకోవచ్చు. ఇవి ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటాయి. అండ్ ప్రతి స్టాక్కి ఇంత పర్సంటేజ్ మాత్రమే ఎంటీఎఫ్ అనేది ఉంటుంది. అంటే కొన్నింటికి 50% ఇస్తుంది, కొన్నింటికి 70%, కొన్నింటికి 80% వరకు ఇస్తుంది. సో అవి డిపెండ్స్ ఆన్ స్టాక్ బిహేవియర్ ఉంటుంది. సో మీరు వాటన్నిటిని చూసుకొని బై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మీరు మీకు కావాల్సిన క్వాంటిటీని, షేర్ వాల్యూని అంటే లిమిట్లో బై చేయాలనుకుంటున్నారా, మార్కెట్లోనా, ఎస్ఎల్ఎంఆ ఇవన్నీ ఫిక్స్ అయిన తర్వాత లాస్ట్లో మీకు బై ఆప్షన్ ఉంటుంది. జస్ట్ బై ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీ ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అండ్ ఎగ్జాక్ట్గా దీనికి రివర్సే మనకు సెల్ ఉంటుంది. సో సెల్ మీద క్లిక్ చేయండి. సెల్ మీద క్లిక్ చేస్తే సేమ్ ట్యాబ్ ఓపెన్ అవుతుంది. అండ్ ఇందులో కూడా మనకి జీటీటీ రెగ్యులర్ ఉంటుంది. మీరు జీటీటీలో ఆర్డర్ పెట్టాలి అనుకుంటే ఆల్రెడీ చెప్పాను కదా ఎలా పెట్టాలో. అండ్ నెక్స్ట్ రెగ్యులర్లో పెట్టాలనుకుంటే ఇది సిస్టమ్. ఇక్కడ మనకి ఎంటీఎఫ్ చూపించట్లేదు, ఎందుకంటే ఎంటీఎఫ్ మనకి బై చేసేటప్పుడే అవసరం ఉంటుంది. బై చేసిన తర్వాత వాటి ఎగ్జిట్ అయ్యేది జస్ట్ లైక్ మనకి నార్మల్ స్టాక్స్ ఎలా అయితే ఎగ్జిట్ అవుతామో వాటి నుండి కూడా అలానే ఎగ్జిట్ అవ్వచ్చు. అండ్ వన్స్ మీరు బై చేశారు అంటే ఈ స్టాక్స్ అన్నీ మనకి పొజిషన్స్ అండ్ హోల్డింగ్స్లో వస్తాయి. మీరు ఇంట్రాడే చేస్తే అది పొజిషన్స్లోకి వస్తుంది. మీరు బై చేసి హోల్డింగ్స్ ఉంచుకుంటున్నారనుకోండి ఆ స్టాక్స్ అన్నీ మీకు హోల్డింగ్స్లో చూపిస్తాయి. అండ్ నెక్స్ట్ ఎఫ్ఎండ్ఓ. సో ఎఫ్ఎండ్ఓలో మనకి చాలా ఎక్స్ప్లోర్ చేసేది ఉంటుంది. ఈ ఒక్క వీడియోలో నేను చెప్పడం అనేది పాసిబుల్ అవ్వదు. ఇందులో నేను మెయిన్గా ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ అయ్యే దాని గురించి ఫోకస్ చేయాలనుకుంటున్నాను. సో ఆర్డర్ టైప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడంలోనే ఎక్కువ టైం తీసుకున్నాను. సో ఎఫ్ఎండ్ఓలో మీకు ఆప్షన్ చైన్ ఉంటుంది. ఆప్షన్ చైన్ తర్వాత స్ట్రాటజీ బిల్డర్ ఉంటుంది. డెఫినెట్లీ ఈ స్ట్రాటజీ బిల్డర్కి సంబంధించి నేను ఒక సపరేట్ వీడియో చేస్తాను. అండ్ ఆప్షన్ చైన్ ఆబ్వియస్గా మీకు తెలిసే ఉంటుంది. ఆప్షన్ చైన్లో మనకి పుట్స్ అండ్ కాల్స్ ప్రతి స్టాక్ లేదా ఇండెక్స్కి సంబంధించిన ఆప్షన్ చైన్ అనేది మనకి ఇందులో ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇక్కడ నుండి డైరెక్ట్గా మీరు ఆప్షన్లో బై అండ్ సెల్ చేసుకోవచ్చు. అండ్ ఎగ్జిట్ అవ్వడం కూడా ఇక్కడ నుండే చేసుకోవచ్చు. ఓపెన్ ఇంట్రెస్ట్, చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడనే ఉంటాయి. అండ్ లాస్ట్లో కూడా మనకి ఇక్కడ స్ట్రాటజీ బిల్డర్ అని ఉంది. అగైన్ మనల్ని ఇది స్ట్రాటజీ బిల్డింగ్ దగ్గరికి తీసుకొస్తుంది. అండ్ వీటిలో మనం స్ట్రాటజీస్ యూస్ చేసి ట్రేడ్ చేయడం ఎలా అనేది ఒక సపరేట్ వీడియో చేస్తాను. అండ్ డెఫినెట్లీ ఆ వీడియోలో మ్యాక్సిమం నేను స్ట్రాటజీస్ ఎలా క్రియేట్ చేస్తారో, ఎలా బిల్డ్ చేస్తారో, వాటిని ఎగ్జిక్యూట్ ఎలా చేయాలి, బెనిఫిట్ ఎలా పొందుతాము అనేది చూపిస్తాను. దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటి అండ్ డ్రాబ్యాక్స్ ఏంటి అనేది కూడా చెప్తాను. అండ్ ఇంకా మీరు ఏదైనా స్పెసిఫిక్ స్ట్రాటజీస్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఆ స్ట్రాటజీ గురించి ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది ఎఫ్ఎండ్ఓ గురించి. అండ్ నెక్స్ట్ డిస్కవర్ మీద మీరు క్లిక్ చేయగానే ఓపెన్ ఇంట్రెస్ట్కి సంబంధించిన అనాలిసిస్ కనిపిస్తుంది. సో మీరు నిఫ్టీ 50, సెన్సెక్స్, నిఫ్టీ బ్యాంక్, ఫిన్ నిఫ్టీ వీటికి సంబంధించిన ఓపెన్ ఇంట్రెస్ట్ చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఎంటీఎఫ్ స్మార్ట్ లిస్ట్ ఆల్రెడీ చెప్పాను. మీకు మార్జిన్ ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క మార్జిన్ ఇస్తుంది ఎంటీఎఫ్లోని. ఆ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఫ్యూచర్ హీట్ మ్యాప్ ఇవన్నీ మీకు ట్రేడింగ్కి సంబంధించి ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్లో చాలా హెల్ప్ అవుతాయి. అండ్ నెక్స్ట్ ఎఫ్ఐఐ, డిఐఐ డేటా, ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో నెక్స్ట్ మార్కెట్ అనాలిసిస్ చేయాలి అనుకుంటే మీకు ఈ కంటెంట్ అనేది హెల్ప్ అవుతుంది. ఆర్డర్స్ చెప్పాను, మీరు ఆ రోజుకు సంబంధించి ఏదైతే ఆర్డర్స్ ప్లేస్ చేస్తారో రెగ్యులర్ అయితే ఇక్కడ ఎంటీఎఫ్, జీటీటీ, అలాగే బాస్కెట్ ఆర్డర్ అంటే మల్టిపుల్ ఆర్డర్స్ ఎట్ ఏ టైం మీరు ఎగ్జిక్యూట్ చేయొచ్చు. దానికి మీకు బాస్కెట్ ఆర్డర్ అనేది హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ ఈక్విటీ ఆప్షన్స్ మాత్రమే కాకుండా మనకి మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి, ఐపీఓ ఉంటుంది, ఎస్జిపి అంటే సావరెన్ గోల్డ్ బాండ్స్ ఉంటాయి. సో మ్యూచువల్ ఫండ్స్లో మీరు ఇన్వెస్ట్ చేసుకోవాలి అనుకుంటే జస్ట్ మ్యూచువల్ ఫండ్స్ మీద క్లిక్ చేస్తే మీకు మ్యూచువల్ ఫండ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అందులో ఎలా ఇన్వెస్ట్ చేయాలి అనేది కంప్లీట్గా ఉంటుంది. సో మీకు ఒకవేళ అప్స్టాక్స్కి సంబంధించి మ్యూచువల్ ఫండ్స్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి అనేది సపరేట్ వీడియోలో కావాలి అనుకుంటే కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. డెఫినెట్లీ దానికి సపరేట్ వీడియో చేస్తాను. అలాగే ఐపీఓస్ మార్కెట్లో ఏదైనా ఒక కంపెనీ కొత్తగా ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు అది ఐపీఓ ద్వారా ఇంట్రడ్యూస్ అవుతుంది. సో మీ అందరికీ తెలిసే ఉంటుంది ఐపీఓస్ ఎలా అప్లై చేయాలి అనేది.
దీనికి సంబంధించి కూడా సపరేట్ వీడియో చేశాను, ఛానల్లో ఆ వీడియో ఉంటుంది, తప్పకుండా చూడండి. అండ్ నెక్స్ట్ సావరెన్ గోల్డ్ బాండ్ అంటే మీరు ఫిజికల్ గోల్డ్ని బై చేయకుండా వర్చువల్ గోల్డ్ని బై చేసి మీ హోల్డింగ్స్లో, అంటే జస్ట్ లైక్ మీరు ఎలా అయితే స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసి షేర్స్ ఉంచుకుంటున్నారో అలాగే మీరు గోల్డ్ని కూడా బై చేసి మీ హోల్డింగ్స్లో ఉంచుకోవచ్చు. దీనికి చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, లిమిట్స్ ఉంటాయి. వీటన్నిటికి సంబంధించి డీటెయిల్స్ కూడా నేను వీడియో చేశాను, మీరు అందులో తెలుసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ హెల్ప్, ఇక్కడ నుండి మీరు అప్స్టాక్స్ హెల్ప్ సపోర్ట్ని యూస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీకు మీ ట్రేడింగ్ అకౌంట్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్, మీ అకౌంట్ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. మీరు ఏవైతే సెగ్మెంట్స్లో యాక్టివేట్ ఉన్నారో అవి ఇక్కడ మనకు కనిపిస్తాయి. సో ఇక్కడ నాకు చూసుకుంటే ఈక్విటీ అండ్ డెరివేటివ్స్ యాక్టివేట్లో ఉంది. బిఎస్సి ఈక్విటీ, బిఎస్సి మ్యూచువల్ ఫండ్స్, ఎన్ఎస్సి ఈక్విటీ, ఎన్ఎస్సి కరెన్సీ, ఎన్ఎస్సి ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్, బిఎస్సి ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్, బిఎస్సి కరెన్సీ, ఇవన్నీ యాక్టివేట్లో ఉన్నాయి. అండ్ నేను కావాలనుకుంటే కమోడిటీస్ని ఇక్కడ నుండి యాక్టివేట్ చేసుకోవచ్చు. అండ్ ఇవే కాకుండా మీ అడ్రస్ మార్చుకోవచ్చు, బ్యాంక్ డీటెయిల్స్, నామినీస్, మీరు ఎవరైనా నామినీస్ యాడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ నామినీస్ యాడ్ చేసుకోవచ్చు. ప్రైసింగ్ ప్లాన్, సో అప్స్టాక్స్కి సంబంధించి ప్లస్ ఉంటుంది అండ్ బేసిక్ ఉంటుంది. అండ్ వాటికి సంబంధించిన ప్రైసింగ్ ప్లాన్ ఇవంతా ఎక్స్ప్లెయిన్ చేయడం ఒక్క వీడియోలో పాసిబుల్ అవ్వదు. సో జస్ట్ నేను ఈ వీడియోలో ఇవన్నీ ఆప్షన్స్ ఎక్కడ దొరుకుతాయి అనేది చూపించి మ్యాక్సిమం కవర్ చేయడానికి ట్రై చేస్తున్నా. అండ్ ఆఫర్స్ ఫర్ యూ, మనకి స్పెషల్గా ఏదైనా ఆఫర్స్ ఉంటే ఆ ఆఫర్స్ ఇక్కడ చూపిస్తాయి. అండ్ ఫిజికల్ స్టేట్మెంట్, కరెన్సీ సెగ్మెంట్ యొక్క డిక్లరేషన్, టీపిన్, డిడిపిఐ అంటే మీరు ఏదైనా కంపెనీలో స్టాక్స్ బై చేసిన తర్వాత దాని నుండి ఎగ్జిట్ అవ్వాలంటే మీరు టీపిన్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎవ్రీ టైం టీపిన్ ఎంటర్ చేయడం మీకు ఇబ్బందిగా అనిపిస్తే డిడిపిఐని ఎనేబుల్ చేసుకోండి. దాని ద్వారా మీరు ఎలాంటి టీపిన్ లేకుండా షేర్స్ సెల్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇన్కమ్ ప్రూఫ్, కాల్ అండ్ ట్రేడ్ పిన్, మేనేజ్ సెషన్స్, టైం బేస్డ్ ఓటీపీలు కావాలనుకుంటే ఇక్కడ, అండ్ క్లోజ్ అకౌంట్, మీరు అకౌంట్ని క్లోజ్ చేయాలనుకుంటే లాస్ట్ ఆప్షన్ యూస్ చేసుకోవచ్చు. సో ఇది ప్రొఫైల్. అండ్ నెక్స్ట్ రిపోర్ట్స్లో మీకు మొత్తం లెడ్జర్స్, ప్రాఫిట్ అండ్ లాస్, ట్యాక్స్లు, డివిడెండ్స్, హోల్డింగ్స్, ట్రేడ్, బిఐఐ, వీటన్నిటికి సంబంధించిన రిపోర్ట్స్ ఇక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ యాక్షన్స్లో మీకు సావరెన్ గోల్డ్ బాండ్స్ ఆల్రెడీ చెప్పాను. కార్పొరేట్ యాక్షన్స్ అంటే ఎందులోనైనా బిడ్డింగ్స్ కానీ ఆప్షన్స్ కానీ జరుగుతుంటే అది ఇక్కడ డీటెయిల్స్గా ఉంటుంది. సో అలాంటి యాక్షన్స్ ఏమైనా ఉంటాయి అవన్నీ ఇక్కడ ఉంటాయి. అండ్ నెక్స్ట్ రివార్డ్స్, మీరు మీ ట్రేడింగ్ అకౌంట్ నుండి జస్ట్ ఇక్కడ ఉండే ఈ లింక్ని కాపీ చేసి వేరే వాళ్ళకి రిఫర్ చేయొచ్చు. ఆ రిఫర్ చేయడం వల్ల మీకు బెనిఫిట్స్ ఏంటి అనేది రిఫరల్ ప్లాన్ అనేది డీటెయిల్గా చెప్తుంది. అండ్ నెక్స్ట్ యాప్స్లో మీరు దీనికి సంబంధించిన కొత్త యాప్స్ ఏమైనా ఉంటే వాటిని అటాచ్ చేసుకోవచ్చు. అంటే మీరు అనాలిసిస్కి కానీ పెయిడ్ కానీ అన్పెయిడ్ కానీ యాప్స్ ఉంటే వాటిలో అటాచ్ చేసుకొని చూసుకోవచ్చు. సో మోస్ట్లీ ఈ వీడియోలో నేను ఆర్డర్ టైప్స్ గురించి, ఆర్డర్స్ ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి అనే దాని గురించి ఫోకస్ చేయాలనుకొని ఓన్లీ దాని గురించి ఎక్కువగా చెప్పాను. అండ్ మీకు ఈ మొత్తం చెప్పిన ఆప్షన్స్లో దేని గురించైనా డీటెయిల్గా తెలుసుకోవాలనుకుంటే దాన్ని కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. డెఫినెట్లీ నేను దానికి సంబంధించి ఒక సపరేట్ వీడియో చేస్తాను. సో ఇది అప్స్టాక్స్కి సంబంధించిన కంప్లీట్ డెమో. అండ్ ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అని నేను అనుకుంటున్నాను. హెల్ప్ కానీ అయింది అనుకుంటే లైక్ చేయండి, వీడియోని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి, అండ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.